జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ర్యాపిడో, ఊబర్, ఇంతకుముందు ఉమెన్స్ కూడా బాగా యూజ్ చేస్తున్నారు. దానివల్ల కొంచెం టైం సేవింగ్ కానీ, త్వరగా ఆఫీసులకి వెళ్ళడము, ఏదైనా కావాలంటే త్వరగా తెప్పించుకోవడము, వీళ్ళు వెళ్ళడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఒక ఆర్టికల్, ఒక న్యూస్ వచ్చింది. ఒక అమ్మాయి ర్యాపిడో ఎక్కడము, అమ్మాయి ఎక్కింది, దిగింది, అంతా అయిపోయింది. తర్వాత అమ్మాయి వాట్సాప్కి మెసేజ్లు వస్తున్నాయి. అంటే ఆ అమ్మాయి బండి మీద ఎక్కిన వెళ్ళి వచ్చే ఆ క్రమంలో మాట్లాడుకుంటారు కదా, సంథింగ్ టాపిక్స్ ఏవో ఉంటాయి. ఈమె ఏదో షేర్ చేసుకుంది అతనితోటి. తర్వాత అతను మెసేజ్ చేశాడంట. మెసేజ్ చేసి రేపు కలుద్దామా, నువ్వు ఈ విషయం చెప్పావు కదా, లోన్లీగా ఉన్నావు, అట్లా ఎట్లా మెసేజ్ చేస్తే ఇంకా నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనడము. అంటే ఈ విషయం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు ఇలాంటి వాటి నుంచి అని అంటే, ఒకసారి చిన్న వయసు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే గబుక్కుని తప్పించుకునే ఉపాయాలు సరిగ్గా తెలియవు. ఒక పెద్ద ఏజ్ ఉమెన్స్ అనుకోండి, 2 మాటలు కలిపిన డ్రైవర్ తోటి మళ్ళీ దాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలనేది తెలుస్తుంది, ఎంతవరకు వెళ్ళి ఆగిపోవాలనేది కూడా తెలుస్తుంది. అమ్మాయిలు ఏంటి, స్టైలిష్గా మాట్లాడుతూ ఉంటారు, ఇంకా జీవితానుభవాలు ఉండవు కాబట్టి ఇలాగే మీరు అన్నట్టు అవన్నీ మాట్లాడుకుంటారు. అవన్నీ చాలా రాంగు. పెద్ద వయసు స్త్రీలైనా సరే ఎక్కువగా ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నాకు తెలుసు అనుకోండి కొన్ని విషయాలు, జాగ్రత్తగా ఎలా మాట్లాడాలో నాకు అసలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది. కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడటం మంచిది. అసలు అతను ఎలాంటి వాడు, లాంగ్ డ్రైవ్ అయితే కనుక 5 నిమిషాలు దిగిపోయేది అయితే మనకేం సంబంధం ఉండదు. అతను ఎలాంటి వాడు, ఎవరు ఏంటి అనేది మనకి కూడా కొంచెం లోపల లోన్లీగా ఉంటుంది. స్థలం వెళ్ళినప్పుడు తెలుసుకోవటంలో తప్పు లేదు. తెలుసుకునే క్రమంలో డీప్గా వెళ్ళకూడదు, మన వివరాలు ఇచ్చేయకూడదు, వాడికి తెలుసుకోవచ్చు. సో అమ్మాయిలకి ఇవన్నీ తెలియవు, ఏదో మాట్లాడామనుకుంటారు, ఏదో వాళ్ళ వివరాలు కూడా చెప్తారు, అలా అనుకుంటారు. అయితే ఇక్కడ ఒకటి, ముక్కు మొహం తెలియని వాళ్ళతో మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాట్లాడచ్చు, కానీ ఇలా షేరింగ్స్ ఏముంటాయి? పర్సనల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మన ఫోన్ నెంబర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఇంకా లొకేషన్ గుమ్మంలో దిగాల్సిన అవసరం లేదు, 4 ఏళ్ళ అవతల దిగిపోండి, ఎగ్జాక్ట్లీ దిగకుండా కొన్ని అడుగులు నడిచి వెళ్ళండి. శరీరానికి కొంచెం వ్యాయామం ఉంటుంది కదా, పక్కకు వెళ్ళి అనుకోండి, అక్కడ దిగిపోయి అక్కడికి వెళ్ళండి. ఒక 2 నిమిషాలు వాక్ చేయలేరా మీరు? ఇలాంటి టిప్స్ కొన్ని పాటించుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఈ అమ్మాయి దిగింది, అయిపోయిన తర్వాత అబ్బాయి మరి అలా మెసేజ్లు పెట్టడం అనేది తప్పు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తన జీవనోపాధి కోసం ఈ ర్యాపిడో డ్రైవింగ్ అనేది పెట్టుకున్నప్పుడు ఇలాంటి పనులు చేస్తే ఏదైనా కేసు అయితే మొత్తం అన్నీ పోతాయి. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేడు. పెళ్ళైనోడైతే ఇంకో గొడవ వస్తుంది. ఇప్పుడు ఈ అబ్బాయి గురించి ఎవరికైనా తెలిస్తే అతని సర్కిల్లో అతనికి పరువు పోతుంది. ఇన్ని జరుగుతాయి కాబట్టి అసలు ఎందుకు రాంగ్ స్టెప్ తీసుకోకండి. ఇప్పుడు ఓలా ఆటోల దగ్గర నుంచి ఫస్ట్ క్యాబ్లు ఉండేవి, తర్వాత ఆటోలు వచ్చాయి, ఇప్పుడు 2 వీలర్స్ కూడా వస్తున్నాయి. వచ్చినప్పుడు మంచి సౌకర్యం అది. గబుక్కుని ఒక 2 మనుషులు కూడా ఎక్కి వెళ్ళొచ్చు, బైక్లో 2 మగవాళ్ళు వెళ్ళొచ్చు. ఇప్పుడు అమ్మాయిలు చాలామంది ర్యాపిడో అది బుక్ చేసుకుని బైక్లో వెళ్తున్నారు, బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. ఆ అబ్బాయికి ఈ అమ్మాయికి మధ్యలో బ్యాగ్ కూడా ఒకటి పెట్టుకుని కూర్చుంటున్నారు, బాగానే పవిత్రంగానే ఉంటున్నారే అని కూడా నేను అనుకుంటా అప్పుడప్పుడు. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ ఫోన్ వాళ్ళే చూసుకుంటూ కూర్చుంటారు, అతనితో ఎక్కువ మాట్లాడకుండా. అలాంటివి కూడా చూసా, కానీ ఎక్కడైనా జరుగుతాయి ఇలాంటివి. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతనితో మనకి మాటలు అనవసరము, మంచోడో చెడ్డోడో మనకు అనవసరం. అతను ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు, మనకి హెల్ప్ అవుతున్నాడు, ఎక్కడం దిగడం డబ్బులు ఇచ్చేయటం. అయితే యాప్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మన డీటెయిల్స్ వాళ్ళకి తెలియకుండా ఉండే విధంగా మనం సెట్ చేసుకుని పెట్టుకోవాలి. మన నెంబర్లు, మన పర్సనల్ డీటెయిల్స్ వాళ్ళకి అనవసరం. ఒకవేళ అడిగినా సరే నీకెందుకులయ్యా, నువ్వు పదా అనాలి, అంతే కదా. నా నెంబర్తో నీకేం అవసరం అని కొంచెం గట్టిగా చెప్పినట్టయితే వాడు భయపడతాడు, పోతాడు. అంతేగాని ఇచ్చుకోవడం, మంచిగా అట్రాక్షన్గా మాట్లాడుకుంటే వాళ్ళకి ఆశలు కలుగుతాయి. ఇప్పుడు అతను చేసిన చాట్ అంతా ఈ అమ్మాయి పెట్టి అది ఆ వీడియో వైరల్ అవుతుంది. ఇలా నాతో చాట్ చేశాడు, లోన్లీగా ఉన్నావా, రేపు కలుద్దాము అని చెప్పేసి. అంటే ఆమె కొంచెం అన్సెక్యూర్డ్గా అనిపించిందండి ఆ మాటలు అవన్నీ కూడా అమ్మాయికి. మరి మనం కూడా కొంచెం సందు ఇస్తేనే కదా వాళ్ళు కూడా కొంచెం ముందుకు వస్తారు. కాబట్టి అలాంటి సందు ఇవ్వకండి, ప్రమాదంలో పడతారు. ఇప్పుడు అనేక రకాల విధాలుగా అమ్మాయిలు ట్రాప్లో పడుతున్నారు. ఇదేం ట్రాప్ మనకు తెలియదు కదా. అబ్బాయి బాగున్నాడు, 6 అడుగులు ఉన్నాడు, బైక్ బ్రహ్మాండంగా నడుపుతున్నాడు, భలే బాగున్నాడు, బీటెక్ ఎంటెక్ చదివాడంట, ఉద్యోగం లేక డ్రైవ్ చేస్తున్నాడంట, ఇవన్నీ నీకు అనవసరం. ఎవరో ఒక అరగంట నువ్వు ఎక్కి కూర్చున్నావు, అతనితో నీకేం ఉండకూడదు, అవన్నీ పక్కగా పెట్టాలి. ఈ ఆకర్షణల వల్లనే ఆడపిల్లలు ట్రాప్లో పడుతున్నారు. ఇవన్నీ మనకు వద్దు. ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన విషయం, ఈ వీడియో వైరల్ చేయటం ఎంతైనా అవసరం ఉంది. ఈ డ్రైవర్లు కూడా, బైక్ డ్రైవర్లు కూడా మీ పని మీరు చేసుకోండి. అమ్మాయి మంచి జవాబే చెప్పింది, మీ పని మీరు చేసుకోండి. మీరు దింపడం వరకే, డబ్బులు తీసుకోవడం వరకే, మీకు అది ఎంప్లాయ్మెంట్.
మీరు అది ఎంచుకున్నప్పుడు మీరు ఎంతమందిని డ్రాప్ చేయగలుగుతారు, ఎంత డబ్బు సంపాదించగలుగుతారు, మీ లైఫ్ నడుస్తుందా లేదా అది మీరు చూసుకోవాలి. అంతేగాని అమ్మాయిలతో మీకు ఎందుకు, ఒక రోజుతోనే పోతుంది అది. ఏదైనా ప్రమాదం జరిగితే నువ్వు ఇరుక్కుంటావు, ఆ అమ్మాయి ఇరుక్కుంటుంది, ఆ పోలీసులు, గొడవ, జైళ్ళు, జీవితాలు పాడైపోతాయి. అందుకని మీ లైఫ్, మీ ఫ్యూచర్, మీ యొక్క బ్రతుకు మీరు చూసుకోండి. మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. మీ స్థాయి మీది, వాళ్ళ స్థాయి వాది. అది ఎప్పుడు కూడా మీరు వేలు పెట్టాలని చూడొద్దు. మీరు డ్రైవ్ చేసుకోండి అంతే. అబ్బాయిలను ఎక్కించుకుంటున్నారా, అమ్మాయిలను ఎక్కించుకుంటున్నారా, సమాన భావంతో మీరు తీసుకెళ్ళి వాళ్ళని డెస్టినేషన్కి వదలాలి. అసలు మిమ్మల్ని నమ్మి ఆడపిల్లలు అర్ధరాత్రి, అపరాత్రి, పగల, మధ్యాహ్నం లేకుండా ఎక్కుతున్నారంటే మీరు ఎంత భరోసా ఇచ్చుంటారు, నెక్స్ట్ ఎంత భరోసా ఇవ్వాలి వాళ్ళకి, అది పోగొట్టుకుంటారా? మనం ఒక డ్రైవర్ గురించి మాట్లాడుకున్నాం. రాత్రిపూట ఇంటికి వెళ్తే తలుపులు తాళాలు వేసి ఉన్నాయని చెప్పి 12, 11:30 అయితే ఒక్కటే నుంచుంటుందని వాళ్ళు వచ్చే వరకు ఈ అబ్బాయి తోడుండి వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడు, అదే బైక్ డ్రైవర్. మరి అదే బైక్ డ్రైవర్ ఇప్పుడు ఇలాంటి దాంట్లో ఇరుక్కున్నాడంటే మీకు మంచి పేరు వచ్చినట్ట, చెడ్డ పేరు వచ్చినట్ట? వస్తూ ఉన్న మంచి పేరుని పోగొట్టుకుంటున్నారు అనుకోవచ్చా? కాబట్టి మంచిగా పేరు తెచ్చుకోండి, మీరు మంచిగా సక్సెస్ అవ్వండి మీ జాబ్లో, మీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో మీరు హ్యాపీగా ఉండండి. ఎందులోనూ ఇరుక్కోకండి. మీ జీవితం మీకు, మీ లైఫ్ మీకు ఉంటుంది, దాన్ని పాడు చేసుకోకండి. థ్యాంక్ యూ.